వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవి. వారాహి నవరాత్రుల్లో మూడవ రోజు అయిన 17వ తారీఖున అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించాలి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి మనం సమర్పించాలి, ఎలాంటి ధూప దీపాలతో మనం పూజిస్తే అమ్మవారి అనుగ్రహం సత్వరంగా దొరుకుతుంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, రోజు వారీగా మనం వచ్చేసేసి మొదటి రోజు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, రెండవ రోజు ఏ విధంగా చేయాలని చెప్పాము. ఇప్పుడు మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించాలి గురువుగారు? మూడవ రోజు ఈ వారాహి అమ్మవారి పూజా విధానము అత్యంత విశేషమైనది, మహా గొప్పదిగా చెప్పబడుతుంది. గురుజీ, ఉన్న 9 రోజుల్లో చాలా ప్రత్యేకత ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని స్వప్న వారాహి రూపంలో మనం కొలుస్తాం. స్వప్న వారాహి. ఈ సాధారణంగా మనం ఆ వారాహి అమ్మవారిని పటం పెట్టుకొని పూజ చేసుకుంటే ఈ రోజున స్వప్న వారాహి రూపంలో ధ్యానం చేసుకోవాలి. లేదు లలిత అమ్మవారి చిత్రపటం కనుక పెట్టుకుంటే వైష్ణవీదేవి రూపంగా ఈ అమ్మవారిని ఆరాధన చేయాలి. అసలు పేరులోనే ఉంది స్వప్న వారాహి అని అంటే స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలియచేస్తుంది ఈ అమ్మవారిని మంత్రం ఉపాసన చేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు చాలా మందికి కర్ణయక్షిని, కర్ణ గణపతి, కర్ణ మాతంగి ఇట్లాంటి అనేక చెవులో చెప్పేటువంటి విద్యలు ఉంటాయి కదా, ఇవన్నీ ప్రమాదకరమైన విద్యలు. కానీ ఈ స్వప్నంలో చెప్పే ఈ స్వప్న వారాహి, స్వప్న ఆంజనేయ విద్యలు చాలా మటుకు సాత్వికమైనటువంటివి. కాబట్టి మనకేం ప్రమాదం జరగదు, ఉపాసన చేసే వాళ్ళకి ఏం ప్రమాదం జరగదు. కానీ కర్ణయక్షిని, కర్ణమాతంగి, కర్ణ సంబంధించినటువంటి పిశాచి విద్యలు ఉంటాయి కదా, అది చాలా ఇబ్బంది అనమాట. అటువంటివి మనం చేయకూడదు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చా ఈ అమ్మవారిని మూడవ రోజు మీరు చెప్పినట్టుగా పూజ చక్కగా? అంటే ఈ అమ్మవారిని నిజంగా 9 రోజుల పాటు ఉంటే మనకు ఈ యొక్క శక్తి కలిగినటువంటి వాళ్ళకి భవిష్యత్తుని ఊహించగలిగే శక్తి, లేదా స్వప్నంలో పడుకుంటే స్వప్న రూపంలో సమస్యకి పరిష్కారం చెప్పే అమ్మవారుగా ప్రసిద్ధికెక్కింది. ఈ అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు. ఈ యొక్క లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి అనేక అవతారాలలో ప్రసిద్ధమైనటువంటి అవతారం ఈ స్వప్న వారాహి అవతారం. విష్ణువు వరాహ రూపమైతే లక్ష్మీ వారాహి రూపం. ఎందుకంటే వరాహ రూపాన్ని ఎత్తినటువంటి విష్ణు భగవానుడు తన దంతం మీద భూమిని నిలిపాడు కదా, ఈ యొక్క స్వప్న వారాహి దంతం మీద కూడా భూమి ఉంటుందట. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ప్రసిద్ధ అవతారము ఈ అమ్మవారి అవతారం. ఇక ఈ అమ్మవారి యొక్క సంబంధించి ఎలా ఉంటుందంటే చీకటి మేఘాలచే కప్పబడి 3 కళ్ళతో ఉంటుంది. మీకు సాధారణంగా వారాహి అమ్మవారు ఎక్కడైనా కానీ 2 కళ్ళతో ఉంటుంది. కానీ 3వ నేత్రంతో ఉండే అమ్మవారు ఈ స్వప్న వారాహి అమ్మవారు ఒక్కరే. ఇది చెప్పబడి ఉంది. అందుకనే 3వ నేత్రం అంటే భవిష్యత్తు జరిగేటువంటిది. 2 కళ్ళతో జరిగింది చూస్తుంది, జరుగుతున్నది చూస్తాం. కానీ 3వ కన్ను జరగబోయేది భవిష్యత్తుకి సంకేతం. కాబట్టి ఈ అమ్మవారు భవిష్యత్తుని సూచించగలుగుతుంది. అందుకనే 3 కళ్ళతో ఉంటుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి విశేషంగా కిరీటంపై నెలవంక ఉంటుందట ఈ అమ్మవారికి. ఇక ఈ అమ్మవారి యొక్క వాహనము గుర్రం ఎక్కి ఈ అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఇది ఈ అమ్మవారి యొక్క చేతిలో ఎటువంటివి ఉంటాయంటే, ఒక చేతిలో పాము, ఒక చేతిలో మేక, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో కత్తి కలిగి ఉంటుంది. భారీ సైజు ఆభరణాలు ధరించి దగ మెరిసిపోయేటట్టుగా ఈ అమ్మవారు ఉంటుందట. ప్రకాశవంతంగా ఉంటుందట ఈ అమ్మవారు. కాబట్టి ఈ యొక్క రూపంతో ధ్యానం చేసి పంచోపచార విధానంగా అమ్మవారి పూజ జరిపించుకోవాలి. గురుగారు, పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుజీ? ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా ధ్యాన రూపం చేసుకొని పంచోపచార విధానంగా ధ్యానము, అమ్మవారికి కొబ్బరి కొట్టిన నీళ్లతో సంబంధించినటువంటి స్నానం ఆచరింపజేయడం, అర్చన, ధూపదీప నైవేద్యాలు, అమ్మవారికి తాంబూలం, ఇవన్నీ పంచోపచార విధానంగా చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది, ఈ యొక్క 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు చక్కగా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన మన పీఠమాధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క
మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, భూ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, శత్రు సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణకై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు ఈ సంబంధించినటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. పైగా ఏ రోజు సంబంధించి ఆ రోజు నమోదు చేసుకున్నారనుకోండి, ఆ రోజు నుంచి మీ గోత్రనామాదులు పూజలు ఉంటాయని చెప్పవచ్చు. ఓకే గురువుగారు, ముఖ్యంగా ఈ అమ్మవారికి నైవేద్యం ఏ నైవేద్యం పెడితే చాలా బాగుంటుంది గురుజీ? అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ స్వప్నవారాహి అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి, కొబ్బరి అన్నము నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఇంకా నైవేద్యంగా ప్రతిరోజు కూడా బెల్లం పానకము, తేనె, పనసపండు, చిలకడ దుంప, కంద, దానిమ్మ పండు, ఎర్రటి పండ్లు ఏవైనా కానీ, ఇప్పుడు ఈ సంబంధించినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఎరుపు వర్ణం, అవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, అంటే ఎరుపు రంగుదే ప్రత్యేకత ఏముంటే గురు? ఎందుకంటే అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే ఇష్టం, లక్ష్మీ అమ్మవారి స్వరూపం కదా. ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం కూడా ఇష్టం. పైగా ఈ అమ్మవారికి అర్చన చేసేటప్పుడు నీలిరంగు చామంతి పుష్పాలు, అలాగే ఎర్రటి పుష్పాలు అనగా గులాబీ పుష్పాలు, మందార పుష్పాలు, వీటితో కూడా అర్చన చేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టాలండి. ప్రత్యేకించి ఏమైనా అంటే ఈ ఆయిల్తో మాత్రమే దీపం చేయండి అనేది ఏమన్నా ఉంటుందా గురుజీ? ఈ అమ్మవారికి సంబంధించి 9 రోజుల పాటు విప్ప నూనెతో కనుక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఈ అమ్మవారి ద్వారా మనం. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా గురూజీ. సో ఈ ధూపం వెలిగించేటప్పుడు ఎట్లాంటి ద్రవ్యాలు ఉండాలి? ధూపం విషయంలో ఏ అమ్మవారికి లేని ప్రత్యేకత ఈ అమ్మవారికి ఉంది. గుగ్గిలం అనగా తెలుపైన నలుపైన కానీ గుగ్గిలము, అలాగే ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరప పొడి, మిరియాల పొడి, అలాగే శొంఠి పొడి, పసుపు పొడి, ఇవన్నీ వేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ధూపం కనుక వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఓకే ఓకే గురుజీ. అదేవిధంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల ముఖ్యంగా ఎట్లాంటి బాధల నుంచి మనం బయటపడచ్చు, ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు గురుజీ? ప్రధానంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల శత్రు సంహారము జరుగుతుంది. పైగా మనకు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో పనులు చేస్తుంటాం, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎదగడానికి. మనకు తెలియకుండా కొంతమంది శత్రువులు గ్రెడ్జ్ పెట్టుకుంటారు, మన ముందు మంచిగానే ఉంటారు. అటువంటి గ్రెడ్జ్ పెట్టుకొని కోపంగా ఉన్నటువంటి శత్రువుల కోపాన్ని మన మీదకి రాకుండా శాంతింపజేస్తుంది. శత్రు నాశనం అంటే వాళ్ళకి ఏదో జరగడం కాదు, వాళ్ళు మన మీద నెగిటివ్ గా పెట్టుకోకుండా వాళ్ళు మనకి అమ్మవారు కాపాడుతుంది. ఈ అమ్మవారిని ప్రధానంగా ఏ మంత్రంతో మనం పఠిస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది గురుజీ? ప్రతిరోజు ఉదయము లేదా సాయంకాలం, ప్రతిరోజు రెండు పూట్ల లేదా ఒక పూటనైనా రోజుకి 1008 సార్లు లేదా 108 సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనుక పఠిస్తే చాలా మేలు జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందుతాం. అదే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు ప్రతి రోజు కూడా వారాహి పూజ చేసుకుంటారు. చాలామంది చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పి ఈ యొక్క జూలై 25వ తేదీన వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. కావున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు ఎప్పుడు ఈ వీడియో చూస్తారో అప్పుడు మీరు నమోదు చేసుకోండి. ఇంకా ఆ నమోదు చేసుకున్న రోజు నుంచి పూజాది కార్యక్రమాల్లో మీ గోత్రనామాదులు కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి కేవలం 108 మందికి మాత్రమే వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వారాహి నవరాత్రుల్లో 3వ రోజు పూజా విధానం గురించి గురువుగారు చెప్పారు కదా. సో 4వ రోజు ఏ విధంగా ఏ రూపంలో అమ్మవారిని మనము పూజించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అదేవిధంగా ఎలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజ చేయాలనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ పూజా విధానం గురించి 10 మందికి తెలిసేలా ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.